గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు వచ్చేసి న్యూ వ్లాగ్. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి చిరాంగ్. ఈ ప్లేస్ వచ్చేసి వెరీ స్పెషల్. ఇన్ ద 1960s కొంతమంది చైనీస్ పీపుల్ ఇంద్రగిరి అని ఒక ప్లేస్కి వచ్చేసి వాళ్ళు ఇంకా మన ఇండియాలో మైగ్రేట్ అయిపోయారు అనమాట. మైగ్రేట్ అయిపోయి సో వాళ్ళు లివింగ్ అంతా ఇక్కడి నుంచే చేసుకుంటున్నారు. మొత్తం ఉండడం అండ్ మన ఇండియన్ గవర్నమెంటే వాళ్ళందరినీ టేక్ కేర్ చేసుకుంటుంది. వాళ్ళ నీడ్స్ అన్ని మన ఇండియన్ గవర్నమెంటే తీరుస్తుంది. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్ ప్లేస్, దిస్ జిరాంగ్. సో అక్కడ కల్చర్ అంతా టిబెటియన్స్ కల్చరే. వీళ్ళందరూ టిబెటియన్స్. సో వీళ్ళ కల్చర్ అంతా సేమ్ టిబెటియన్ కల్చర్. వాళ్ళ హౌసెస్ అంతా టిబెటియన్స్. మొనస్ట్రీ ఉంది. సో అది ఇట్స్ వెరీ స్పెషల్. చాలా బాగుంటుంది ఆ మొనస్ట్రీ. సో అది మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు నేను ఫిక్స్ అయ్యాను. 270 kilometers ఫ్రమ్ విశాఖపట్నం. మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఫ్రమ్ శ్రీకాకుళం టు ఒడిస్సా వైపు వెళ్ళాలి. ఒడిస్సాలో ఉంది ఈ ప్లేస్, జిరాంగ్ అనే ప్లేస్. అండ్ ఈరోజు నేను సింగిల్గా వెళ్ళట్లేదు. సేమ్ లాస్ట్ టైం నా ఫ్రెండ్ వచ్చాడు కదా, నేను మహావీర్ జైన్ వెళ్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీకాకుళం హైవే మీద అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ లైక్ ఇంకా 50 kilometers ఉంది శ్రీకాకుళంకి. ఆల్మోస్ట్ ఆ పర్లాకమిడి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 35 kilometers వచ్చుంటాం. ఒక 35 kilometers వచ్చాం. అక్కడ నుంచి ఈ జిరాంగ్ కి 130 ఉంది. 135 kilometers ఉంది. చూడండి అటువైపు ఇటువైపు వీళ్ళ కల్చర్ లో ఇవి ఉంటాయి కదా, శ్లోకాస్, సమ్ మంత్రాస్ అనమాట, ఫాలో అవుతారు కదా. సో ఇది స్టార్టింగ్ లో ఉంది అటువైపు ఇటువైపు. ఇక్కడ సమ్ టెంపుల్ ఉంది, వే టు టెంపుల్ అంట. రాగానే వైబ్స్ అయితే మారిపోయినాయి. ఆబ్వియస్లీ వాళ్ళ కల్చర్ అదంతా వేరేగా ఉంటుంది కదా. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ హౌసెస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో వన్స్ ఇక్కడికి రాగానే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ అనమాట. బట్ లొకేషన్ అయితే సూపర్. టిబెటియన్స్ కూడా కనిపించడం మాకు స్టార్ట్ అయ్యారు ఒకరు.
అయితే ఆ వైబ్, ఆ ప్లేస్ నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళు చాలా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు. బట్ మన మాంక్స్ మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు ప్రేయర్స్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ చెప్పింది అయితే అదే. అండ్ ఫర్ దిస్ ఎంట్రీ వచ్చేసి జస్ట్ 5 రూపీస్ మాత్రమే. వన్స్ ఎంట్రీ అయినాక లోపలికి వెళ్ళి మనం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు చూసారు కదా, టెంపుల్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ వాళ్ళు ఉండే ప్లేస్. అంటే వాళ్ళు ఎవరైతే వీళ్ళు మాంక్స్ పీపుల్, టిబెటియన్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ ఉండే ప్లేస్. అంటే అండ్ పక్కన వేరే కాలనీస్ కూడా ఉన్నాయి. నియర్లీ లైక్ నేను చూసినంత వరకు 4 ఉన్నాయి. 4 కాలనీస్ ఉన్నాయి, 4 or 5 కాలనీస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర కాలనీస్ ఉన్నాయి. బట్ నేను 4 ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ నేను ఒక్క కాలనీ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. బట్ అన్నీ ఒకలానే ఉంటాయి. అంటే అందరూ బుద్ధిజంనే చేస్తారు. బుద్ధిజం ఇస్ నథింగ్ బట్ పీస్, నో వైలెన్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిలీజియన్ అని చెప్పొచ్చు. मेरा नाम MJ सिंह है। ओके और मैं नेपाल से आया हूँ यहाँ पढ़ाई करने के लिए। बुद्धिस्ट का बारे में पढ़ाई करता हूँ हम लोग सब। और हम लोग यहाँ में 200 स्टूडेंट है। 2 स्टूडेंट जी। ओके सर लोग बहुत 30 से होगा। 30। हाँ जी। सुबह कितने बजे उठते हैं आप लोग? सुबह 5 बजे उठते हैं हम लोग। ओके और क्लासेस कब होता है आपको? क्लास दिन भगवान का को तो अभी पूजा से होता है। क्लास तो हम लोग 24 करना है। ओके हाँ जी। पूजा कितने बजे से होता है? पूजा सुबह शाम होता है। सुबह टाइमिंग सुबह 5 बजे ओके और शाम को 4 बजे से होता है। ओके खाने में आप लोग क्या खाते हैं? खाने में पूरा वेजिटेबल है। और आपके भगवान के बारे में थोड़ा बता। अभी हम लोग बुद्धिस्ट का जो मेन बुद्ध है और सेकंड पेदमा संभव कहते हैं। थर्ड जो अवलोकेश्वर है हम बुद्धिस्ट का मेन सो। कोई बाहर से आने से आप लोग कुछ बोलने से करेंगे, और हेल्प करेंगे? हाँ जी, हाँ श्योर करेगा। थैंक यू, वेलकम। హౌసెస్ వైపు కూడా వచ్చాం. సేమ్ వాళ్ళ హౌసెస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ అయితే అందరూ విజిట్ చేయండి, ఇట్స్ వర్త్ వాచ్. అది ప్లేస్ కవర్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి 4 కిలోమీటర్స్లో కసాడా వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉందని చెప్పారు వేరే వాళ్ళు. అక్కడ అడిగితే సరే అని చెప్పేసి ఆ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. అది 4 కిలోమీటర్స్, ఆ లొకేషన్ జస్ట్ 4 కిలోమీటర్స్. జస్ట్ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని ఆ లోపలికి 4 కిలోమీటర్స్ వెళ్ళిపోతే వాటర్ ఫాల్ అయితే వచ్చేసింది. వాటర్ ఫాల్ అయితే నేను సూపర్ అని చెప్పను, బట్ ఇట్ ఈస్ గుడ్. అంటే మరి అలా అని చిన్న వాటర్ ఫాల్ ఏం కాదు, బాగుంది. అది కూడా వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది, బాగానే ఫుల్గా ఫ్లో అవుతుంది. అండ్ ఇంత ఫ్లోలో కూడా వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు.
రిటర్న్ బ్యాక్ కూడా స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడికి రావడానికి అయితే సింపుల్ రూట్ చెప్తాను చూడండి. మనం వైజాగ్ నుంచి స్టార్ట్ అయితే వైజాగ్ నుంచి శ్రీకాకుళం దాకా హైవేని ఫాలో అయిపోతాం. శ్రీకాకుళం తర్వాత కూడా ఒక 45 కిలోమీటర్స్ మనం హైవేనే ఫాలో అవుతాం. అది నరసన్నపేట దాకా, అంటే నరసన్నపేట టర్నింగ్ వస్తుంది, జమ్మూ జంక్షన్ అంటారు దాన్ని. అక్కడ మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వస్తే మనం పర్కంపూడికి వెళ్ళే టర్నింగ్ వస్తుంది. లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి. అక్కడ మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని స్ట్రైట్ మనం ఒక 40 or 45 కిలోమీటర్స్ వెళ్తే మనం పర్కంపూడి వస్తుంది. పర్కంపూడి ఏంటంటే అది ఒరిస్సాలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ విలేజ్ అనమాట. అదే బోర్డర్. అక్కడి నుంచి మనం ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం. అక్కడి నుంచి ఇంకా మనం స్ట్రైట్ డైరెక్ట్గా మనం చంద్రగిరి అనే ఊరికి మనం ఆ రూట్ ఫాలో అయ్యకుండా వెళ్ళిపోవడం. ఎక్కడ కన్వర్షన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ స్ట్రైట్ రూటే.